ఈ హామీలు అయ్యో ఇచ్చారు కదా, సూపర్ 6 హామీలు. ఆ 6ని ఎలా నిర్వర్తించాలి, ప్రజలకి ఇచ్చిన హామీ మాట తప్పకుండా ఎలా ఇవ్వాలనేది చూడండి. ఒకవేళ మీరు అవన్నీ చేయలేదనుకోండి, నెక్స్ట్ ప్రజలు ఏంటనేది చూపిస్తారు. మీకేంటి అనేది కూడా ప్రజలు చూపిస్తారు. తొందర ఏముంది? ఇలా నోరు దురుసుతో రెచ్చిపోయిన వాళ్ళందరికీ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి బుద్ధి చెప్పారు ప్రజలు అని చెప్పి మీరు వాపోతున్నారు కదా. మరి ఈరోజు మీరు అలాగే మాట్లాడి ఈరోజు మీరు ప్రజలతో ప్రజలకు ఏం కావాలో చూడకుండా, పట్టించుకోకుండా, మీ ఇష్టానుసారం కక్షపూరిత రాజకీయాలు చేస్తూ, మీ ఇష్టానుసారం ఏదో మీ సెలబ్రేషన్స్కి చక్కగా డ్రామాలు వేసుకోవడానికో, విందు వినోదాలకో, మీ అధికారాన్ని ఉపయోగించుకోవడానికో, లేదంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు గొప్పలు పొగుడుకోవడానికో మీరు అధికారంలోకి రాలేదు. ఈరోజు మీరు ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకెళ్లాలి, రాజధానిని కట్టించాలి అని చెప్పేసి మీరు వచ్చారు కదా. అదే రాజధాని ఎంతవరకు పనులు వచ్చాయి? రోజు పెట్టుబడులు తీసుకురావడమే జరిగింది. ఇప్పుడు దాకా మీరు అధికారంలోకి వచ్చి 1,42,000 కోట్లు అప్పు చేశారు. దానికి లెక్క ఇంతవరకు ప్రజలకు ఎవరికి చెప్పలే. మీరు ఏం ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారు? సంక్షేమాలు చూస్తే ఎవరికి ఇవ్వాల, అభివృద్ధి చూస్తే అక్కడ అమరావతిలో మరి రాజధాని ఎంతవరకు వచ్చిందో, పునాదులన్నా వచ్చాయా లేదా అనేది కూడా తెలియట్లా. మరి ఆ వివరణ అనేది మీ మీడియా, మీ పచ్చ మీడియాల్లో ప్రజలకు ఎవరన్నా చూపించండి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ చెల్లి, తల్లి, వాళ్ళ భార్య గురించి ఇవన్నీ మీకు అనవసరం కదమ్మా. మనిషి మళ్ళీ అధికారంలోకి రావాలి అని అంటే ఏమో యుగం అంతమైపోతుందేమో, వస్తే అప్పుడు రావాలి. మీరు రెడ్ బుక్ కనకండి, వాళ్ళందరూ రెడ్ బుక్ అంటే చెమటలు పెట్టి ఒక్కొక్క రాష్ట్రం వదిలి వెళ్ళిపోయి హాస్పిటల్లో ఊరికే జాయిన్ అయిపోతున్నారు. రెడ్ బుక్ లో ఏంటంటే పూర్తిగా గత 5 సంవత్సరాలు అక్కడ ఉండే రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మహిళలను అవమానపరుస్తూ, అలాగే రాజ్యాంగబద్ధంగా కాకుండా అవమానపరిచే విధంగా తిట్లతో, అలాగే అక్కడ అధికారులు వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయకుండా ఉన్న వాళ్ళని ఖచ్చితంగా శిక్షించడం జరుగుతుంది అని చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారని చెప్పేసి ఆయన స్వయాన ఆయనే మాట్లాడారు. అంటే అంత వివక్షత చూపించే వ్యక్తి కరోనా టైంలో గనక ఆయన ఉండుంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉండుంటే, పేద ప్రజలకు కానీ అలాగే ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి కానీ ఈ విధంగా పక్షపాత వైఖరితో ఉంటే ఎంతమంది ప్రాణాలు పోయాయి అనేది ఒక్కసారి మా అందరికీ స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కరోనా టైంలో ఆయన ఉన్నారు కాబట్టే ప్రజలందరూ కూడా సురక్షితంగా ఆ మహమ్మారి నుంచి చాలా వరకు ప్రాణాపాయం తప్పి చాలా వరకు బయటపడ్డారు. ఎంత జాగ్రత్తగా చూసుకున్నారో ప్రతి ఒక్కళ్ళని అడిగినా తెలుస్తుంది. దేశంలోనే చాలా చక్కగా రాష్ట్రాన్ని చక్కబెట్టిన వారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసించడం కూడా జరిగింది నరేంద్ర మోడీ గారు. పేషెంట్లని ఏ విధంగా చూసుకోవాలనేది వాలంటరీ వ్యవస్థ ద్వారా వాలంటీర్లు పెట్టి వాళ్ళకి ప్రతిదీ కూడా ఇన్ టైంలో వాళ్ళకి మెడిసిన్ కానీ ఇంటికి వెళ్ళి మరి ఎంత జాగ్రత్త, కంటికి రెప్పలా కాపాడినటువంటి గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ. మరి దాని గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. కరోనా ఆంధ్రప్రదేశ్కి కాదమ్మా, ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ఐరన్ లెగ్ ఆయనది కాదు. ఈరోజు 10 నెలలయ్యి మీ ప్రభుత్వం ఏర్పడి 10 నెలల దగ్గర నుంచి ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉన్నాయి. అలా అకాల వరదలు రావడం, ఇప్పుడు అకాల వర్షాలు, మళ్ళీ పంటలు వేసుకున్న వాళ్ళందరూ కూడా, రైతులందరూ కూడా రోడ్ల మీదకి ఎక్కి ఏడుస్తున్నారు. ఒకసారి వాళ్ళ బాధలు చూడండి. మిర్చి రైతులు కానీ, మొన్నటిదాకా గిట్టుబాటు ధరలు లేక మిర్చి రైతులు కానీ, వరి కానీ, టమాటాలు కానీ గిట్టుబాటు ధరలు లేక వాళ్ళు రోడ్ల మీద తీసుకొచ్చి వాళ్ళ పంటని వాళ్ళ బాధ వాళ్ళు వ్యక్తపరుస్తుంటే ఎలా ఉందంటే మీకు అవన్నీ కంటికి కనిపించట్లేదు. జనాలకి అతివృష్టి, అనావృష్టి, కరువు, ప్రజల్ని తట్టుకోలేకుండా ఈరోజు అన్ని వ్యవస్థల్లో చాలా దారుణమైనటువంటి పరిస్థితి చూస్తున్నామంటే దానికి కారణం ఎవరిది? ఐరన్ లెగ్గు, ఎవరిది? అకాల వరదలు రావడం ఏంటి, అకాల ఎండాకాలంలో అకాల వర్షాలు రావడం ఏంటి, తుఫాన్లు రావడం ఏంటి? గతంలోకి వెళ్ళి చూసుకుంటే ఎవరిది ఐరన్ లెగ్గో ఒకసారి చూసుకోండి. తుఫాన్లు కానీ, సునామీలు కానీ, హుదూద్ తుఫాన్లు కానీ ఇవన్నీ కూడా ఎవరున్నప్పుడు జరిగాయి అనేది ఒకసారి చూసుకోండి. కానీ కరోనా మటుకి ఆంధ్రప్రదేశ్కి కాదండి, ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటిది. అందులో చాలామంది నాయకులు, పిఎంలు, సీఎంలు చాలామంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి కాదు. అది ఒకసారి ఆయన ఉన్నారు కాబట్టి ఈరోజు సేఫ్గా మీరు నేను ఉండి ఈరోజు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆయన కాకుండా మీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కనుక ఉంటే ఈ 5.5 కోట్ల జనాభాలో సగం పైగానే మొత్తం రాష్ట్రంలో ఉండేవాళ్ళు. ఎందుకంటే వివక్షత ఎక్కువ చూపిస్తారు కదా. పేద ప్రజలన్నా, పేదలన్నా,
బడుగు బలహీన వర్గాలన్నా చంద్రబాబు నాయుడు గారికి అసలు గిట్టదు కదా ముందు ముఖ్యంగా. మరి అలాంటి వాళ్ళకి సర్వీస్ ఏ విధంగా చేస్తారు, వ్యాక్సిన్లు ఏ విధంగా పంపిణీ చేస్తారు, వాళ్ళకి మంచి డైట్ ఏ విధంగా ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బాదం పప్పు జీడిపప్పు వాళ్ళకి పౌష్టికాహారం ఉండాలి, ప్రోటీన్ ఎక్కువ వెళ్ళాలని చెప్పేసి దగ్గరుండి ప్రతి ఒక్కళ్ళు కూడా సమీక్ష చేసే విధంగా వాలంటరీ వ్యవస్థ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల ద్వారా ఎంతలాగా శానిటేషన్ కానీ ఇవన్నీ కూడా ఎంత చక్కగా నిర్వర్తించారనేది తీసుకున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి తెలుసు. అందులో మీరు కూడా ఉన్నారు, మీరు కూడా పొందారు. ఆయన ఏ విధంగా చూశారనేది మీకు తెలుసు. కానీ ఏదో ఇంకా మాట్లాడాలని మాట్లాడుతూ ఉన్నారు. ఐరన్ లెగ్ ఎవరిది, ఎవరు వస్తే రాష్ట్రం కరువు కాటకాలకు అల్లాడుతుంది, వర్షాలు లేక ఉంటే అతివృష్టి అనావృష్టి ప్రజలు లబోదిబోం అనేది ఎప్పుడు అనేది ప్రజలకు కూడా బాగా తెలుసు. ఆ జాతకాల గురించి మాట్లాడుకోవాలనుకుంటే చాలా టైం పడుతుంది. గోడలు ఇవి ఉంటే గాని బయటకు రాడు. ఆయనకు మనుషులే కాదు, చెట్లు పడవు. కాబట్టి అట్లాంటి మనిషి మళ్ళీ అధికారంలోకి రావాలి అని అంటే ఏమో యుగం అంతమైపోతుందేమో, వస్తే అప్పుడు రావాలి. పరదాలు గోడలు చెట్లు అంటే పడదు, చెట్లు నరికేస్తున్నారంట. చెట్లు అంటే పడద అనేది ఇంకా మీరే చెప్పాలి. చెట్లు అంటే పడదని మీరే చెప్పాలి. ఇప్పుడు లోకేష్ బాబు గారు పర్యటన చేస్తూ ఉంటే సభల్లో ఏ పరదాల మీద వెళ్తున్నారు? ఆయన పరదాలు లేకుండానే సభలు పెట్టేస్తున్నారా మీరు? మీడియా లేకుండానే, ఫోటోగ్రాఫర్ లేకుండానే, పబ్లిసిటీ లేకుండానే మీరు సభలు చేసేస్తున్నారా? మళ్ళీ ప్రకృతి గురించి కూడా ఏదో చెప్పారు, చెట్లు నరికేస్తారు, చెట్లు అంటే పడదని చెప్పేసి. మరి ఈయన శిష్యుడు రేవంత్ రెడ్డి గారు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన గురు శిష్యులు ఇద్దరు కూడా నిన్న హెచ్సియులో చెట్లను ప్రభుత్వ స్థలం అని చెప్పేసి దాన్ని ఏ విధంగా వన్యప్రాణుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఏ విధంగా రెచ్చిపోయి చెట్లన్నిటిని నరికారు. దానికి బ్యాక్గ్రౌండ్లో ఎవరున్నారు, అసలు అది చేసింది ఎవరు అనేది ఒకసారి ఆలోచించండి. చెట్లు అంటే ఎవరికి ఏంటి అనేది స్పష్టంగా అర్థమవుతుంది, ఎవరికి ఇష్టం ఏంటనేది. అంటే మీ జన్మభూమి కమిటీలు చెట్లు అనగానే ఇంకా జన్మభూమి కమిటీలు గుర్తొచ్చేస్తాయి. మరి శ్రమదానం, జన్మభూమి కమిటీలు ఇవన్నీ పెట్టారు కదా, అవన్నీ గుర్తొచ్చేస్తాయి. సరే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు ఈరోజు మంత్రి సంధ్యారాణి గారి గురించి ఒకసారి మనం అన్నీ విన్నాం కదా. ఆవిడ ఎలా మాట్లాడారు ఏంటన్న దాని గురించి ఏదో నాకు అనిపించి నేను మాట్లాడదాం అనుకున్నా. కానీ ఆవిడ మాట్లాడే ధోరణి అయితే చాలా, అంటే అయిపోయిన దాని గురించి కూడా మాజీ ముఖ్యమంత్రి అని కూడా లేకుండా మంత్రి స్థానంలో ఉండి అలా మాట్లాడడం అనేది ఇంకా వీళ్ళు అంటే ఒక పెట్టేసుకున్నారు మైండ్లో. జగన్మోహన్ రెడ్డి గారు అంటే పులివెందుల ఎమ్మెల్యే, ఏదో విధంగా ఆయన కించపరిచి మాట్లాడాలి అని చెప్పేసి మీరు పెట్టుకున్నారు. మా లాంటి వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టేస్తున్నారు. మా నాయకుడిని అంటే మేము ఉన్నాం కదా. రాష్ట్రంలో ఎన్నో జరుగుతున్నాయి, ఆడపిల్లల మీద ఎన్ని జరుగుతున్నాయి వాటి గురించి మాట్లాడండి అమ్మా. మీరు ఇచ్చే హామీల గురించి మాట్లాడండి.